నమస్తే. తెలంగాణలో ఒకవైపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కానీ రిజర్వేషన్‌ల పంచాయతీ ఇంకా తేలలేదు. కేంద్రానికి ఇక్కడ ఒక చట్టం చేసి కూడా ఆమోదం కోసం పార్లమెంట్‌కి పంపించడం కూడా జరిగింది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర గవర్నమెంటు ఆమోదించడం లేదు. అంటే అక్కడ ఆమోదించడం లేదు, మరి తిరస్కరించడం లేదు. కేంద్ర గవర్నమెంట్ ఏం ఆలోచిస్తా ఉంది? స్థానిక ఎన్నికల్లో 60 రోజులలో పెట్టాలని హైకోర్టు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు హైకోర్టు ఏమో హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మరొక వైపు కేంద్ర గవర్నమెంట్ ఆలస్యం చేస్తా ఉంది. మరి స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్‌లు మరి వరిస్తా ఉందా? మరి చేయబోతా ఉందా అనంటే కొంత ప్రశ్నార్థకంగా మారినట్టు కూడా కనబడతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గందరగోళంలో కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. కేంద్రం ఆమోదం చెందితేనే మేము 42% రిజర్వేషన్ కల్పించగలుగుతామని ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అటు కేంద్రమేమో ఈ విషయం పైన స్పందించడం లేదు. అంటే ఏం జరగబోతా ఉంది? స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ పంచాయతీ వల్ల ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళు గందరగోళంలో పడతా ఉన్నారు. మా ఊర్లో మా రిజర్వేషన్ వస్తుందా? లేకుంటే ఏదైనా రిజర్వేషన్ మార్పు చెందుతుందా? నేను పోటీ చేసే అవకాశం నాకు ఉంటుందా? అనే గందరగోళము తారస్థాయికి చేరుతా ఉంది. 60 రోజుల్లోనే ఎన్నికల నగారా ఉంటే మరి పోటీకి సంబంధించిన క్యాండిడేట్‌లు ఇప్పటివరకు గూడా ఎవరి పేరు గూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో కనబడతా ఉంది. ఇప్పటికే ప్రచారం చేసుకొని పరిస్థితిలో కనబడతా ఉంది. ప్రచారం చేసుకుందాము అనంటే మరక్కడ రిజర్వేషన్‌లకు సంబంధించిన వివాదము ఉంది గాబట్టి మరి ఎటువైపు ఎళ్తుంది? రిజర్వేషన్ రాకపోతే నా ప్రచారం వృధా అయిపోతుంది కదా అన్నట్టుగా అక్కడున్న స్థానిక లీడర్లు గందరగోళం చెందుతా ఉన్నారు. ఒకవైపు కేంద్ర గవర్నమెంట్ నిర్ణయంతో తెలంగాణ గవర్నమెంట్ గూడా కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలు దాదాపుగా గత సంవత్సరం ఫిబ్రవరిలో జరగాల్సి ఉండేది. కానీ పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము. మరికొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేద్దామన్నట్టుగా పండుగల పేర్లు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ కొంత జరుపుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన హైకోర్టు సీరియస్ అయింది. మీరు ఇప్పటికైనా ఎన్నికలు పెట్టాల్సిందే. 60 రోజులలో ఎన్నికలు పెట్టాలని హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. హైకోర్టు ఆంక్షల మేరకి ఖచ్చితంగా 60 రోజులలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి రిజర్వేషన్ సంగతి ఏంటి? పార్లమెంట్‌లో ఏం జరుగుతా ఉంది? తెలంగాణకు సంబంధించి దాదాపుగా 17 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా గానీ మరక్కడ ఎటువంటి సమాధానం రాని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలున్నారు. మరొక వైపు బీజేపీకి సంబంధించిన ఎంపీలున్నారు. ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎంపీలున్నారు. వీళ్ళంతా ఉన్నా గానీ తెలంగాణకు సంబంధించి 42% రిజర్వేషన్స్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఆమోదం పొందిన చట్టం ఏదైతే ఉందో కేంద్ర గవర్నమెంట్ గూడా ఆమోదం పొందాలి అన్నట్టు గూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టుకైనా వెళ్దాము ఈ విషయం పైన అన్నట్టు గూడా చెప్తా ఉంది. కానీ సుప్రీం కోర్ట్ గూడా ఆంక్షలు పెట్టింది. రిజర్వేషన్స్ అనేవి 50% కంటే ఎక్కువ ఉండకూడదు. 50% కంటే తక్కువనే ఉండాలి అని గూడా అక్కడ ఆంక్షలు పెట్టడం వల్ల వీళ్ళు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళినా గూడా ఎటువంటి తీర్పు రాబోతుందనేది గూడా ఒక ఆశ్చర్యంగా కనబడతా ఉంది. అంటే ముందే చెప్పడం జరుగుతా ఉంది. రిజర్వేషన్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో 42% అనేది అక్కడ జరగబోదు. ఎందుకంటే 50% అంటే ఒక బీసీలకే 42% ఇస్తే మిగతా కులాలు ఎటు వెళ్తాయని గూడా సుప్రీం కోర్టు అడిగే పరిస్థితి కనబడతా ఉంది. ఆ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు దాకా కాకుండా కేంద్రంతోనే కొట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర గవర్నమెంట్‌ని నిలదీసి ఈ ఏదైతే చట్టం ఉందో ఈ చట్టాన్ని ఆమోదం పొందే విధంగా మరి చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ప్రణాళిక సిద్ధమైతా ఉంది. ఏది ఏమైనా గాని లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఈ రిజర్వేషన్ పంచాయతీ తారస్థాయికైతే చేరింది. ఏ రిజర్వేషన్స్ వస్తాయి? ఏ రిజర్వేషన్ వల్ల మేము పోటీ చేయాలన్న ఏదైతే వివాదం ఉందో అది ఇంకా కొనసాగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ స్పందించాలి. కేంద్ర గవర్నమెంట్ తన యొక్క భావన ఏంటి అనేది గూడా వ్యక్తపరచాలి. ఆమోదించడమా? లేకుంటే ఆమోదించకుండా తిరస్కరించడమా? అనే విషయాలపైన కేంద్ర గవర్నమెంటు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం పైనే స్థానిక ఎన్నికలు గూడా ఉండబోతున్నాయని కూడా మనకైతే తెలుస్తా ఉంది.